ధర్మరాజు గారు తన రాజ్యాన్ని పరిపాలించిన అనంతరము అక్కడికి విరమించుకొని ఒకనాడు కొలువు తీర్చి ప్రజలందరినీ, పౌరుల్ని, జానపదుల్ని అందరినీ రప్పిస్తూ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆర్యులారా, ఇక మాకు అనుజ్ఞ ఇస్తే వానప్రస్థానికి వెడతాం. ఇదిగో మా మనువడు, వాళ్ళ మనువుడిని ఇచ్చాడు. ఈ పరీక్షిత్, మనువుడంటే పరీక్షిత్. ఈ పరీక్షిత్నిచ్చి మా వంశం మీద చూపిన ఆదరాభిమానాలు వీని మీద చూపుతూ మా ప్రతిష్టను నిలబెట్టండి అని ధర్మరాజు గారు చెప్పి అక్కడున్న కృపాచార్యుల్ని ఆయనకి కులగురువుగా నియోగించాడు. పౌర జనపదులందరూ విషాదభరిత హృదయాలు కన్నులు ఒత్తుకుంటుంటే పాపం ధర్మరాజు గారు రాజ్యం వెలిచి వానప్రస్థానికి వెళ్ళిపోతానంటే ప్రజలందరూ కూడా ఏడ్పులతో అలా కన్నులంట నీరు వెంబడిస్తూ ఉంటే అవి ఒత్తుకుంటూ ధర్మరాజు వారందరినీ వాదార్చాడు. కర్మలన్నీ యథావిధి జరిపి సింహద్వారాన్ని దాటాడు. ఇక సింహద్వారం దాటిపోయాడు అంటే మన గ్రామ సరిహద్దులు దాటిపోయినట్టుగా ఆయన సింహద్వారము దాటిపోయాడు. మరి సంబంధం లేదు, వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఉలూచి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. చిత్రాంగద కొడుకు దగ్గరకు వెళ్ళిపోయారు వాళ్ళు. అలాగా పాండవులు ద్రౌపది వారి వెంట శునకము, పాండవులంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు బయలుదేరారు. వాళ్ళ వెంట భార్య అయినటువంటి ద్రౌపదికి కూడా బయలుదేరి వానప్రస్థానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక శునకము కూడా వీళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడి నుంచే బయలుదేరింది. నడిచి నడిచి భాగీరథి నది ఒడ్డుకు చేరారు. అక్కడ అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, అర్జున, దేవకార్యము కోసము వరుణుని వద్ద తెచ్చిన గాంధీవము ఇది, దీనితో కాగల కార్యము తీరిపోయింది. ఈ గాంధీవంతో నువ్వు గాంధీవము నువ్వు పట్టుకొని వెళ్ళక్కర్లేదు. ఈ గాంధీవం పని అయిపోయింది. దీనితో చేయవలసిన కార్యక్రమాలని నువ్వు చేసావు కాబట్టి ఈ గాంధీవాన్ని తిరిగి మాకు ఇచ్చేయని అడుగుతున్నాడు. దీనితో కాగల కార్యం తీరిపోయింది, ఇక దీనిని ఆయనకు అందజేయాలి అనడంతో అర్జునుడు దానిని గంగలో విడిచాడు. వెంటనే ఆ వరుణదేవుడికి ఆ గంగలో విడిచేశాడు ఆ ఆయుధాన్ని. అనంతరము వారి సాగి సాగి హిమాలయాలు దాటి మేరు పర్వతం సమీపానికి యోగనిష్టతో వెళుతుంటే, యోగనిష్టతో వెళ్ళిపోతున్నారు. మరేం ఆహారాలు తీసుకోలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు, అలాగే వెళ్ళిపోతున్నారు. అది వెళ్ళిపోతుంటే నిష్ట చాలక భూమి మీద వాలిపోయింది పాంచాలి. ఆమె నిష్ట మరి సాలలేదు. అక్కడికి ఉన్నటువంటి ఆయన పుణ్యాలన్నీ అక్కడ సరిపోయాయి. పాండవుల వెంట నడుస్తూ ఉన్న ఈ ద్రౌపదీదేవి వెంటనే వాలిపోయి భూమి మీద పడిపోయింది. అంటే ఆమెని ప్రాణం పోయింది అక్కడికి. అప్పుడు అలాగా వాలిపోయింది. అప్పుడు భీముడు చూశాడు, ధర్మనందన, ఈ రాజనందన ఎప్పుడూ ధర్మజ్ఞాని ఎరిగినది కాదా? అలాంటి దానికి ఎందుకు ఇలా అయ్యింది అని అడిగాడు భీముడు ధర్మరాజుని. ఏమిటి, మన ద్రౌపదీదేవి వెంటనే పడిపోయి చనిపోయింది, అంత పుణ్యాత్మురాలు కదా, ఈమె పడిపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ధర్మరాజు చెప్తుండ, నాయన, ఈమెకు అర్జునుడి మీద కొంత పక్షపాతము ఉంది. ఆయనకి ఎంతోమంది భార్యలు కదా అర్జునుడు కూడాను. దాని మీద ఈవిడికి ఏదో ఒక పక్షపాతము, అర్జునుడి మీద చిన్న అసూయ లాంటిది ఉండేదట, పక్షపాతం ఉండేది అని. అలాగా అందుకు దానివల్ల ఆవిడ ఎక్కడే చనిపోయింది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వ
సర్వస్యాస్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యాస్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యాస్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యాస్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం మేధాం మే ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి మేధాం మే అశ్వినావుభావా దత్తాం పుష్కరసృజాం. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం మేధాం మే ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి మేధాం మే అశ్వినావుభావా దత్తాం పుష్కరసృజాం. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం మేధాం మే ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి మేధాం మే అశ్వినావుభావా దత్తాం పుష్కరసృజాం. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ. ఓం కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ. ఓ పూజ్య ప్రభు, క్షమాపరిపూర్ణ ప్రేమమయ నీకు నమస్కృతులు, సాష్టాంగ ప్రణామములు. నీవు సచ్చితానందుడవు, సర్వాంతర్యామివి, సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు, సర్వజీవ హృదయాంతర్వ్యాసుడు, కరుణార్థ హృదయము, సమదృష్టి, స్థిర మనస్సు, భక్తి, విశ్వాస జ్ఞానములను మాకు ప్రసాదింపము. ఆకర్షణలను అనగద్రొక్కి చిత్త వృత్తులను అరికట్టుటకు మాకు వలయు అంతరాధ్యాత్మిక శక్తిన సంగం. కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాశ్చర్యముల బారి నుండి మమ్ము తప్పింపుము. మా హృదయ పలకములను సద్గుణములతో నింపివేయము. ఈ సర్వనామ రూపములలో నిన్ను తిలకింపనిమ్ము. ఈ సర్వనామ రూపములలో నిన్ను సేవింపనిమ్ము. నిన్ను సదా స్మరించుకొననిమ్ము. నీ లీలలు సదా గానము చేయనిమ్ము. నీ నామము సదా మా పెదవులపై ఉండనిమ్ము. నీలో సదా మమ్ము నివసింపనిమ్ము. హరి ఓం.